మన గుండెల్లోని విశ్వాసం, మన అడుగుల్లోని భక్తి, మన కళ్ళల్లోని కాంతి ఇవన్నీ కలిసే చోటు ఒక పవిత్ర క్షేత్రం. నగరపు హడావిడిని దాటి ప్రకృతి ఒడిలోకి అడుగు పెడితే గుడి పరిసర పవనాల్లో భక్తిరాగం వినిపించే స్థలం. ప్రతి చెట్టు, ప్రతి రాయి అయ్యప్ప నామం జపించే స్థలం. సికింద్రాబాద్ బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయం మహిమ. ఈరోజు మన ప్రయాణం ఒక యాత్ర కాదు, ఇది ఒక అనుభూతి, ఒక ఆధ్యాత్మిక గాథ, ఒక విశ్వాసాన్ని మనసారా ఆస్వాదించే ఆరాధన. ఇప్పుడు మనం ఆ మహాక్షేత్రంలోకి అడుగు పెడదాం. మన హృదయాలను విశ్వాసముతో నింపుకుంటూ, మన దృష్టిని అయ్యప్ప స్వామి వైపు మలుచుకుంటూ నేటి తీర్థయాత్రలో మేడ్చల్ జిల్లా బొల్లారం అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం. భస్మము చేయగా మా గుండె కోవెలగా చేశాము స్వామి, మణికంఠని మహిమ చూపించవయ్యా. ఏడేడు లోకాల వెలుగువే నీవు, కల్మసుల పాలిట కలిగి అవతారుడవు. అయ్యప్ప స్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీక్ష పూనిన అయ్యప్ప స్వాములు లక్షలాదిగా తరలి రావటం అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో కేరళ శబరిమల దివ్య స్మృతులు ఇక్కడ ప్రతిధ్వనిస్తాయి. ఆయన ఆలయ గోపురం మనకు శాంతిని అందిస్తుంది. దీపస్తంభం కాంతులు మనకు మార్గదర్శనం చేస్తాయి. ఇక్కడ అడుగు పెడితేనే మనసు నిశ్చలమవుతుంది. ప్రకృతి సౌందర్యం, ఆలయ శిల్పం, గర్భగృహంలోని పవిత్రత ఇవన్నీ కలిసి ఆధ్యాత్మిక దివ్యత్వానికి వేదికగా మారుతుంది. కార్తీక మాసం నుంచి పుష్యమాసం వరకు ఊరు వాడ అయ్యప్పల సందడి చోటు చేసుకుంటుంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర నుంచి ఉపక్రమించి పవిత్ర స్నానాలు ఆచరించి అయ్యప్ప పూజలో పాల్గొని ఆధ్యాత్మిక తృప్తిని పొందుతారు. నియమాలను పాటిస్తూ సర్వజీవుల పట్ల దయామృత భావాన్ని పంచుతూ నిత్యం భక్తి భావంతో జీవిస్తారు. ధర్మనిష్ఠా గరిష్ఠులై ధార్మిక జీవితాన్ని గడుపుతారు. ఆచరణలో తత్వమసి అనే తాత్విక భావన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. శబరిలో కొలువైన అయ్యప్పను కొలిచే ప్రతి భక్తుని హృదయంలో ఆవాసమై మాల ధారణతో తానే ఒక అయ్యప్పగా మారి ప్రతి భక్తుణ్ణి అయ్యప్పగానే సంబోధించడం జరుగుతుంది. ప్రతి మానవుడు భగవత్ స్వరూపుడిగానే తత్వచింతన చేస్తారు. దాంతో లోకమంతా సాత్విక భావన వెల్లివిరుస్తుంది. తరతమ భేదాలు లేని భవ్య నవ్య జీవన శైలి లోకానికి పరిచయం చేసి భవిష్యత్ అంతా అలాగే జీవిస్తామని సంకల్పించుకొని మండల దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అంతటి భక్తి తత్పరత ప్రకటించడానికి అందరూ ఒక పవిత్రమైన చోటుని ఏర్పాటు చేసుకోవాలి. ఆ నేపథ్యంలోనే ఊరు వాడ అయ్యప్ప ఆలయాలు వెలిశాయి. ఆ క్రమంలో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెలిసిన తొలి అయ్యప్ప దివ్యధామం బొల్లారం శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం. మౌనముగమణి కంఠ స్వామిని మదిన నిలుపగనే ఆ స్వామి సన్నిధి మాల ధారణ నియమ పాలనలో పాపములు పరిహారమయ్యడు దారి దొరుకగనే ఆ జ్ఞాన యోగము వెలుగులీనెడు మకర జ్యోతులలో కామక్రోధము కరుగగా రాగబంధము వీడగా కనులు ముడిపడి తనువు త్వర
హైదరాబాద్ కరీంనగర్ హైవేలో సికింద్రాబాద్కు సమీపంలో ఉన్న బొల్లారం అయ్యప్ప ఆలయం భక్తుల దివ్యధామంగా అలరారుతోంది. కార్తీక మాసంలో ఇక్కడి అయ్యప్ప ఆలయం మాలధారులతో కిటకిటలాడుతుంది. ఇది అత్యంత మహిమాన్విత ధామంగా భక్తులు భావిస్తారు. ప్రతినిత్యం భక్తుల పూజాధికాలతో విరాజమానమవుతుంది. ప్రాకార గోడలపై చెక్కబడిన శిల్పాలు యుగాల చరిత్ర చెబుతాయి. గోపురంపై విరిసిన కళాత్మక వ్రేళ్లు దేవతా కవిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గర్భగృహం ముందు వెలిసిన దీపస్తంభం అది కేవలం రాతి స్తంభం కాదు, అది భక్తి దీపం. ఆ వెలుగు సత్యం. ఆలయం చుట్టూ విస్తరించిన పచ్చని వృక్షాలు, పూల సువాసనలు, గంటల నినాదం ఇవన్నీ కలగలిసి ఒక సంగీత రాగం పాడుతున్నట్టుంటాయి. ఆ రాగం వినిపించగానే భక్తుల మనసు సాంత్వన పొందుతుంది. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఆ స్వామి నిత్యాభిషేక ప్రియుడు. కొలిచిన భక్తుల సకల కష్టాలను కడతేర్చి శుభాలను అందించే దివ్య సమ్మోహనమూర్తి. ఈ నేపథ్యంలో నిర్మితమైన ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది. కానీ బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయం చరిత్ర కేవలం రాతల్లో రాసిన గాథ కాదు. ఇది భక్తుల హృదయాల్లో ఏర్పడిన నమ్మకం. ఇది ఆత్మలో చెక్కబడిన విశ్వాసం. ఈ ఆలయం స్థానిక ప్రజలకు కేవలం ప్రార్థనా స్థలం కాదు, ఇది వారి జీవితంలో ఆనందం, సమాజంలో ఐక్యత, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం. అందుకే ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం భక్తులు దీపాలు వెలిగిస్తూ స్వామి నామం జపిస్తూ గడుపుతారు. బొల్లారంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఆలయమని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అయ్యప్ప సేవా సమితి పేర 1952లో సికింద్రాబాద్ బొల్లారంలో ఏర్పడిందంటారు. ఆలయం లోపలికి ప్రవేశించగానే ధ్వజస్తంభం, ఇతర ఉపాలయాలతో అయ్యప్ప దివ్యధామం అపూర్వ ఆధ్యాత్మిక ధామంగా విరాజమానమవుతుంది. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, శరణం శరణం స్వామి శరణం 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 అయ్యప్ప శరణం. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప, ఏడాదికేడాది కయ్యప్ప నీ ఎరిమేలికొచ్చేట్టు చెయ్యప్ప, నా గుండె నీ కొండ చెయ్యప్ప, నీ చూపే నా వైపు చూడప్ప, నీ మండల దీక్షతో నీ మాల రక్షతో నిజమైన భక్తితో నీ శరణు ఘోషతో మై మరచిపోతావయ్యప్ప. స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో, స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో. ఓం ఓం అయ్యప్ప వందనమయ్యా అయ్యప్ప, నిజం నిజం అయ్యప్ప నీవే మాకు దిక్కప్ప. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు 18 ప్రదక్షిణలు చేస్తారు. అయ్యప్ప మాలధారులు సైతం గర్భాలయం చుట్టూ 18 లేదా 108 ప్రదక్షిణలు నియమనిష్టలతో చేసి శార్దూల వాహనుడి సన్నిధికి చేరుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక్కడి ఆలయం అయ్యప్ప శరణు ఘోషతో మార్మ్రోగిపోతుంది. ఇక్కడిదంటూ ప్రత్యేకంగా పురాతన స్థల పురాణం ఏమీ లేకపోయినా
ప్రాచీన కాలంలో ఇక్కడి భక్తులు స్వామిని తమ మనసులో ప్రతిష్ఠించారు. కాలక్రమంలో ఆ విశ్వాసం ఒక రూపు దాల్చింది. అది అయ్యప్ప ఆలయ నిర్మాణంగా ఆవిష్కృతమైంది. తొలి రోజుల్లో ఇది ఒక చిన్న మండపం మాత్రమే, గ్రామస్తులు కలిసి కట్టిన చిన్న ఆలయమే అయినా కాలగమనంలో భక్తుల అంకిత భావంతో, శిల్పకారుల కళతో ఈ ఆలయం అద్భుతమై నిలిచింది. భక్తులు నమ్మిన దాని ప్రకారం ఇక్కడ స్వామివారు స్వయంగా ప్రత్యక్షమై భక్తులను రక్షించి క్షేత్రానికి ఆధ్యాత్మిక శక్తి ప్రసాదించారట. ఆ గాథనే ఈ ఆలయ స్థల పురాణం చెబుతుంది. అయితే ఆలయాన్ని మాత్రం 1975లో ప్రత్యేకంగా నిర్మించారు. భక్తులు అడిగిన కోరికలు తీర్చే అయ్యప్ప ఆలయంగా బొల్లారం ఆలయం ప్రసిద్ధి చెందింది. శబరిమలలో అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని చెక్కిన శిల్పి పట్టినాథ ఆచార్య అనే శిల్పి బొల్లారం అయ్యప్ప విగ్రహాన్ని ఆవిష్కరించడం మరో విశేషం. నిర్మలమైన నా భక్తి ఆరాధనతో పూజలందుకోవయా హరిహరాత్మజ. అమృతమైన సరితూగలేని రుచులతో నింపుకున్న నామమే శరణు ఘోషరా. మా కంటి వెలుగులో నీ తేజముందని, మా శ్వాస సుడులలో నీ వేదముందని, ప్రతి అడుగు నిన్ను తలచి యాత్ర చేయు వేళలో శబరి శిఖర గిరివాస కరుణ హృదయ దరహాస మకర జ్యోతి దర్శనము నీయరాదయ. లలిత కమల నయనాయ విధి విధాన వరదాయ అభయమిచ్చి ఆదరించి చూపవాదయ. ధర్మశాస్త్రవై అనాథ జనుల పాలిట అంతులేని మమత నీ సొంతమే కదా. ఓం శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్తే తుభ్యం నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోషతో ఆలయం మార్మ్రోగుతుంది. భక్తులు, మాలధారులు గర్భగృహంలోకి చూపులు సారించి ప్రశాంతతతో స్వామివారిని వీక్షిస్తే మణికంఠుడు చిరుదరహాసంతో భక్తులను ఆశీర్వదిస్తున్న తీరులోనే దర్శనమిస్తారు. ప్రతి అడుగు ఒక భక్తికి జ్ఞాపకం, ప్రతి శ్వాస ఇక్కడ ఒక ప్రార్థనగా ప్రకటితమవుతుంది. హరిహర సుతుడు కూర్చొని భక్తుల వైపు స్నేహభావంతో చూస్తారు. ఆయన కన్నుల్లో శాంతి, ఆయన చిరునవ్వులో దయ, ఆయన రూపంలో ధైర్యం నిండి ఉంటాయి. ప్రతిరోజు నిత్యార్చనలు జరుగుతాయి. ఉదయం సుప్రభాతంతో ప్రారంభమై అలంకారంతో, హారతులతో, అన్నదానంతో కొనసాగుతాయి. ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. అయ్యప్పకు పుష్పార్చనలు, నైవేద్యాలు సమర్పిస్తారు. 50 ఏళ్లుగా భక్తుల ఆధ్యాత్మిక జీవితానికి మార్గదర్శిగా నిలుస్తున్న ఈ ఆలయం శ్రద్ధా భక్తులతో శోభాయమానంగా ఉంది. అయ్యప్ప స్వామి భక్తుల దీక్షల సమయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహిస్తారు. స్వామివారికి అర్పించే ఐరావణం, నైవేద్యాల ప్రత్యేకత భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ఆలయ నిర్మాణ శైలి శబరిమల ఆలయ శైలిని ప్రతిబింబిస్తూ భక్తులను ఆకర్షిస్తోంది. ప్రతి సంవత్సరం నవంబర్ నుండి జనవరి వరకు అయ్యప్ప మాసంలో మణికంఠుడి దీక్షలు చేపట్టే భక్తుల కోసం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో స్వామివారిని భక్తులు శ్రద్ధతో దర్శించుకుంటారు. వ్రతాలు, దీక్షలు చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా వసతి, భోజన ఏర్పాట్లు కల్పిస్తారు. ఆలయానికి వచ్చే భక్తులు తమ మనోవాంఛలు తీర్చుకోవాలనే ఉద్దేశంతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి. తన భక్తులను రిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి. శరణమయ్యప్ప స్వాములను
భక్తులకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి. పట్టబంధము వీడి భక్తతతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుడై. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః. బొల్లారం ఆలయ ధ్వజస్తంభం, ఆలయ మండపం నుండి ఆలయ ప్రాకారం గోడలపై కొలువుతీరిన శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుడు విగ్రహాలను వీక్షిస్తూ గర్భాలయానికి చేరే ముందు గర్భాలయానికి కుడివైపు అయ్యప్ప మాలధారణ చేస్తూ ఉంటారు భక్తులు. గర్భాలయానికి కుడివైపునే గురువాయూరప్ప మందిరం నెలకొని ఉంది. శ్రీకృష్ణుడు గురువాయూరప్పన్గా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. గురువాయూరప్ప సన్నిధిలో ఎంతో మంది చిన్నారులకు అన్నప్రాసన నిర్వహిస్తారు. అదే వరుసలో నాగదేవత మందిరం, కుమారస్వామి మందిరాలు నెలకొని ఉన్నాయి. దాని దాపులోనే హనుమాన్ మందిరంలో హనుమంతుడు స్థానక భంగిమలో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అదే వరుసలో ఆది దంపతులు శివ పార్వతుల మందిరం కూడా గోచరిస్తుంది. గర్భాలయంలో శివపార్వతులు విగ్రహ రూపాల్లో ఆసీనులై దర్శించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తారు. మందిర మండపంలో లక్ష్మీదేవి సమేత శ్రీ మహావిష్ణువు, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శివలింగం తైలవర్ణ చిత్రాలు గోచరిస్తాయి. ఇక్కడ గణపతి ఆలయం ఉంది. ప్రతి ప్రార్థన ఆయన నామంతోనే ప్రారంభమవుతుంది. ఇక్కడ దేవి ఆలయం ఉంది. ఆమె శక్తి భక్తులను స్ఫూర్తిపరుస్తుంది. ప్రతి ఉపాలయంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇదొక సమగ్ర ఆధ్యాత్మిక ప్రాంగణం. భక్తికి ఒకే చోట అన్ని రూపాలు కనిపించే పవిత్ర భూమి. గర్భాలయానికి ఒకవైపు హోమగుండం నెలకొంది. భక్తులు మాలధారణ చేసే చోట పదునెట్టాంబడిగా పిలిచే 18 మెట్లు దివ్యంగా గోచరిస్తాయి. అయ్యప్ప ఆలయంలో సంవత్సరమంతా అనేక మహోత్సవాలు జరుగుతాయి. మకర జ్యోతి సమయానికి విశేషంగా భక్తులు చేరుతారు. ఆ రాత్రి ఆలయం ఒక కాంతి సముద్రంలా మారుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో మాలధారణ భక్తులు ఇక్కడికి వస్తారు. స్వామి పాటలు, కీర్తనలు, హోమాలు గాలిలో మార్మ్రోగుతాయి. ఉగాది, వినాయక చవితి, శివరాత్రి ప్రతి పండుగ ప్రత్యేక పూజలతో గడుపుతారు. ప్రతి ఉత్సవం ఒక విశ్వాస యాత్రగా మారుతుంది. హైదరాబాద్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్లోని బొల్లారంలో ఈ ఆలయం ఉంది. సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్పల్లి వైపు నుంచి ఈ ఆలయానికి నేరుగా బస్సులు, ఆటోలు సులభంగా లభిస్తాయి. ఆలయం ఉదయం 5 గంటలకు తెరుచుకుంటుంది. ప్రభాత సుప్రభాతం నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం కలుగుతుంది. ఇది బొల్లారం అయ్యప్ప స్వామి ఆలయం. ఒక ఆధ్యాత్మిక స్రవంతి. ఇది ఒక విశ్వాసగాథ, ఒక భక్తి సముద్రం. ఆయన దయతో మన హృదయాలు శాంతితో నిండాలి. మన గృహాలు ఆనందంతో వెలగాలి. మన సమాజం ఐక్యతతో నిలవాలి. ఇది మనందరం కలిసి అనుభవించాల్సిన పవిత్రత. అందుకే మనసారా నినదిద్దాం, స్వామియే శరణమయ్యప్ప. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. భస్మము చేయగా మా గుండె కోవెలగా చేశాము స్వామి. మణికంఠ నీ మహిమ చూపించవ
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.